యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుందండి. దీని ప్రకారం ఏంటంటే ఈ కాంగ్రెస్ మెన్ అని అంటారు. వీళ్ళు ఎవరినైనా కూడా ఒక పెద్ద అధికారి, పెంటగాన్ అధికారి, అతనిని కూడా పిలిచి కూర్చోబెట్టి ప్రశ్నించవచ్చు. చాలా చాలా కఠినమైన ప్రశ్నలు వేయొచ్చు. ఈ కాంగ్రెస్ మెన్కి ఆ అధికారం ఉంటుంది. ఇక్కడ మీకు రిపబ్లికన్స్ ఉంటారు, డెమోక్రట్స్ ఉంటారు. అలాగా పెంటగాన్కి సంబంధించిన ఒక చాలా పెద్ద టాప్ మోస్ట్ మీకు కమాండర్, ఇతనిని కూర్చోబెట్టి ఇప్పుడు మీరు ఈ యుక్రెయిన్ యుద్ధములో ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, మీరు వాడిన ఆయుధాలు, దాని ఫలితాలు ఏమిటి? మరి 2022 నుంచి అమెరికా కంటిన్యూస్గా యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడింది కదండి. జో బైడెన్ టెన్యూరు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా, యుద్ధం జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చూడండి వీళ్ళ ఆలోచన విధానాలు. రేపు భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని రకాల ఈ కుట్రలు గమనించండి. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు అంటే యుక్రెయిన్ అనబడే దేశము మనకు ఒక వార్ ల్యాబ్ అండి. ఒక వార్ ల్యాబ్ లాగా మనం దాన్ని వాడుతున్నాం. అంటే మన వద్ద ఉండే ఆయుధాలు, వాటి యొక్క పనితనము, ఖర్చు, శత్రువుకి మనం కలిగిస్తున్న నష్టము, దీన్ని అంచనా వేయాలి కదా. కాబట్టే మేము యుక్రెయిన్కి సపోర్టుగా ఉన్నాం. కానీ ఈ యుక్రెయిన్ ఉంది చూసారా, ఒక అసాధారణమైన దేశం. అలాంటి దేశాన్ని, అలాంటి సైన్యాన్ని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. యుక్రెయిన్ గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాడు ఇతను అంటే నిజమేనండి. ఇతను చెప్పే విషయాలు చాలా చాలా కీన్గా గమనించాలి. ఇతను ఏమంటాడు అంటే 2022లో యుక్రెయిన్ వద్ద ఒక 30,000 డ్రోన్లు ఉంటే ఇవాళ ఈ రష్యాతో యుద్ధం ఉంది చూసారా, వాళ్ళు 40 లక్షల డ్రోన్లను తయారు చేశారు. మీరు నమ్ముతారా? అంటే అమెరికా, యుక్రెయిన్, వెస్టర్న్ కంట్రీస్ ఒకవైపు అండి. భారత్ ఏం చేస్తుంది? మనము రష్యా ఈ యుద్ధాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తుంది, రష్యా యొక్క వార్ మోడల్, వాళ్ళు అనుకరిస్తున్న విధానం, దానిని మనము చైనా వాళ్ళం గమనిస్తున్నాం. మనము రష్యాను అబ్జర్వ్ చేస్తే అమెరికా వాళ్ళు యుక్రెయిన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఏకంగా 40 లక్షల డ్రోన్లను తయారు చేస్తున్నారండి. తయారు చేయడం కాదు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే రష్యా వాళ్ళ బాంబర్స్, 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ విలువ కలిగిన బాంబర్స్, ఎయిర్ బేస్, దానిని వాళ్ళు ధ్వంసము చేయగలిగారు. ఇది ఎంత పెద్ద విషయం! యుక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక గ్రేట్ విక్టరీ కదా. సో దానినే మేము చూస్తున్నాం. మరి మీరు ఏం చేస్తున్నారండి అంటే ఇక్కడేనండి. అమెరికా ఏం చెప్తుంది అంటే, ఈ పెంటగాన్ అధికారి ఏం చెప్తున్నాడు అంటే మేము 10 లక్షల డ్రోన్లు తయారు చెయ్యమని ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశాము. ఎవరితో యుద్ధము? నీకు ఎందుకు 10 లక్షల డ్రోన్లు? ఏమీ లేదు ఫ్రెండ్స్. వీళ్ళ ప్లాన్ ఎలా ఉందంటే ఇవాళ చైనా వద్ద మిలిటరీ డ్రిల్స్ కదండి. వీళ్ళ మిత్ర దేశాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గమనించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కి ఒక 3 లక్షల డ్రోన్లు ఇస్తారండి. అలాగే పాకిస్తాన్కి అమ్మబోదు. పాకిస్తాన్ కొనడానికి డబ్బు ఎక్కడుందండి? అడుక్కునే దేశం ఎక్కడ కొంటాడు? వాడికి వీళ్ళు ఏకంగా 1,00,000 డ్రోన్లు ఇవ్వబోతున్నారు. అర్థం ఏంటండి? అర్థం ఏంటి? పాకిస్తాన్కి అమెరికా 1,00,000 డ్రోన్లను ఇస్తున్నారు అంటే ఎవరి కోసం మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మరి ఇప్పుడు భారత్ను చూశారు అనుకోండి, 2022 భారత్ వద్ద 20,000 డ్రోన్లు మాత్రమే. ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము? ప్రతి ఒక్క యూనిట్లో మీకు దగ్గర 10,000 డ్రోన్లు ఉండాలి. ఇలాగ 14 యూనిట్లు అన్నప్పుడు 1,40,000 డ్రోన్లు మనము సిద్ధము చేసుకోవాలి నెక్స్ట్ 2 ఇయర్స్లో. అంటే ట్రంప్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు మనకు వస్తాయని ముందు నుంచే మనం ఊహిస్తున్నాం. కానీ మన వద్ద ఉండే వెపన్స్, అస్త్రాలు, ఆయుధాలు ఇవన్నీ ఏంటి? వేల కోట్లు. ఇప్పుడు ఒక S-400, బ్రహ్మోస్, సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ చాలా చాలా కాస్ట్లీ. పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? చీప్ డ్రోన్స్ వాడుతున్నాడు.
సో ఈరోజు అమెరికా వాడు తన మిత్రదేశం పాకిస్తాన్కి 1,00,000 డ్రోన్లు ఇచ్చాడు అనుకోండి, వాడు ఈజీగా భారత్ను ఎదుర్కోగలడు కదా, చీప్ డ్రోన్స్ వాడగలడు కదా. ఇదే మొన్న మాట్లాడారు, ఈసారి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నప్పుడు పాకిస్తాన్కి సపోర్టుగా అమెరికా కూడా వస్తుంది. వాళ్ళ F-16 విమానాలను ఇవాళ వాళ్ళు రిపేర్లు చేస్తున్నారు. అలాగే మీకు అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ వీటిని కూడా అమెరికా వాడు పాకిస్తాన్కి ఇస్తున్నాడు. అంటే ప్రపంచంలో మీరు ఎటు చూసినా కూడా ఈ దేశాలంతా యుద్ధాలలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు తీవ్ర స్థాయిలో నష్టపోయి చమురు దొరకక, అలాగే మీకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్క దేశము కూడా మీకు అష్ట కష్టాలు పడాలి. ఈ ప్లాన్లోనే అమెరికా వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు చైనా దగ్గర ఎందుకండి మిలిటరీ డ్రిల్స్? ఈరాన్ నుంచి తప్పించుకున్న చమురు చైనా దాకా వెళ్ళకూడదు. ఒకవేళ రష్యా నుంచి మీకు చైనా దాకా లేదా వ్లాడివోస్టాక్ అటు నుంచి భారత్లోకి చమురు వస్తుందనుకోండి, ఇక్కడంతా కూడా కట్టడి. మీకు అర్థమైందో లేదో, ప్రతి ఒక్క దేశము వెనుజులా ఆయిల్స్ మాత్రమే కొనాలి. ఇప్పుడు మొన్న మిత్రుడు అడుగుతున్నారు, ఇదంతా డీప్ స్టేట్ అంటాము కదండి, మరి డొనాల్డ్ ట్రంప్ని ఇలా ఎలా వాళ్ళు విడిచిపెడుతున్నారు? ఇది ప్రశ్న. అతను ఏం చేస్తున్నాడో చూడండి. డీప్ స్టేట్లో ఎవరుంటారండి? మిలిటరీ కాంప్లెక్స్ ఉంటుంది, అంతేనా? మీకు బోయింగ్ అనండి, మీకు లాక్హీడ్ మార్టిన్ ఇలాంటి సంస్థలు, వీళ్ళకి మీరు 10 లక్షల డ్రోన్లు తయారు చెయ్యండి. అలాగే కార్లు తయారు చేసే కంపెనీలు, మీరందరూ ఆయుధాలు తయారు చెయ్యండి. అంటే వీళ్ళందరూ కూడా మిలిటరీ కాంప్లెక్స్ అండి, డీప్ స్టేట్లో భాగం. సో వాళ్ళని ఈజీగా ప్రసన్నము చేయగలుగుతున్నాడు, తన సొంత లాభాల కోసము వీళ్ళని వాడగలుగుతున్నాడు. అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి, ఆయిల్ కంపెనీస్, పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి వెనుజులానే అటాచ్ చేశాడు. ఇవాళ యూరోప్ అనండి, వెస్టర్న్ కంట్రీస్, వీళ్ళు ఎవరికీ కూడా గల్ఫ్ దేశాల నుంచి అంటే మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు రావడం లేదండి. సక్సెస్ఫుల్గా ఆపగలిగారు. రష్యన్ ఆయిల్స్ వీళ్ళు ఎలాగో కొనను అంటున్నారు, ఆయన పుతిన్ అయితే నేను ఇవ్వను అంటున్నాడు. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి చమురు కావాలి కదా. 27 యూరోపియన్ కంట్రీస్, అలాగే వెస్టర్న్ కంట్రీస్, సో వీళ్ళందరికీ ఇవాళ అంటే ట్రంప్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో దాని ప్రకారం వెనుజులా నుంచే ఆయిల్స్ వెళుతున్నాయి. అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ లెవెల్లో ఫార్మాకు వస్తాడు. అంటే అమెరికా యొక్క మెయిన్ డిపార్ట్మెంట్స్ మిలిటరీ, ఫార్మా, ఆయిల్స్, ఇక్కడ ఈ కంపెనీస్ని తన కంట్రోల్లో పెట్టుకొని అందులో వ్యాపారాన్ని మొదలుపెట్టి స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తూ మీకు లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. తన ఫ్యామిలీకి డబ్బునంతా కూడా ఏదో ఒక రకంగా చేరవేస్తున్నాడు. కానీ ఎక్కడి నుంచి డబ్బు వెళ్తుంది? అమెరికా యొక్క ఖజానా నుంచి, ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి, అంటే సెనేటర్స్ అప్రూవల్ ఇచ్చే డబ్బుతో తన పబ్బము గడుపుకుంటున్నాడు. చూడండి ఆ మాస్టర్ మైండ్ చూడండి. తన ఫ్యామిలీ కోసము దేశాన్ని, వాళ్ళ మిలిటరీని ఎలా ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ పాకిస్తాన్కి ఇన్ని ఆయుధాలు ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకు? గ్వాదార్ పోర్టు వద్ద ఉండే రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే భారత్ను కట్టడి చేయడానికి పాకిస్తాన్ వద్ద ఎయిర్ బేసెస్, అంటే వీళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు కదండి, మైనింగ్ చేస్తారు కదండి, ప్రొటెక్షన్ కావాలి కదా. బలూచిస్తాన్ వాళ్ళు ఊరుకోరు కదా. ఆ ప్రొటెక్షన్ ఎవరిస్తారు? అమెరికా మిలిటరీ. అంటే తన వ్యాపారము కోసము అమెరికా మిలిటరీని వాడుకుంటున్నాడు. కాబట్టే పాకిస్తాన్కి కావలసిన 1,00,000 డ్రోన్లు, మిజైళ్ళు, ఇలా ఏం కావాలన్నా ఇవ్వడానికి అతను రెడీ అయ్యాడు. అలాంటప్పుడు భారత్లో ఏ స్థాయిలో ఈ డ్రోన్ టెక్నాలజీ ఉండాలని మీకు అనిపిస్తుంది? ఎన్ని లక్షల డ్రోన్లు మనకి అవసరం మీరు అంచనా వేయగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.